స్కూల్ ఫీజు కట్టాలి, అమౌంట్ ఉందా? అమ్మ బాగాలేదు. అవునా, నేనేమన్నాను కనుక్కొని ఫోన్ చేస్తాను మరి. సరే. హలో తమ్ముడు, మీ చెల్లికి స్కూల్లో ఫీజు కట్టాలి, అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. ఏమన్నా అమౌంట్ ఉంటే అన్న ఇప్పుడే బేడానికి పోయినా, క్లాస్ వచ్చింది. హలో, అది చెల్లికి స్కూల్లో ఫీజు కట్టాలి, అమ్మకి ఆరోగ్యం బాగలేదు, ఏమైనా అమౌంట్ ఉన్నాయని ఫోన్ చేశాను. అమౌంట్ దగ్గర ఉందా? ఈసారి ఉంటే నేను కష్టం చేస్తా. ప్రస్తుతానికి దగ్గర లేవు. అమ్మా, ఈ చెల్లికి స్కూల్లో ఫీజు కట్టాలి, అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, అమౌంట్ ఏమైనా ఉన్నాయని ఫోన్ చేశాను. అయ్యా, మా దగ్గర డబ్బులు లేవయ్యా. ఈ చేప పింఛని వస్తే ఇస్తాను అయ్యా. అయ్యా ఏమనుకోబోకున్నా. The MTN number you are trying to call is currently switched off. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి తరువాత ప్రయత్నించండి. ప్రస్తుతం బిజీగా ఉంది. The subscriber is currently switched off. Please try after some time. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు. ఇంతకాలం మనసును ఆశ్రయించిన, ఎవరిని అడిగినా ఏమి ఇవ్వటం లేదు. ఒకసారి పాస్టర్ గారు ఫోన్ చేస్తే ఏమంటారు? నిన్ను నమ్మినచో. హలో అయ్యా, ప్రైజ్ లార్డ్ అయ్యా. అయ్యా, అది చెల్లికి స్కూల్లో ఫీజు కట్టారయ్యా, అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. అది మీ దగ్గర ఏమన్నా అమౌంట్ ఉన్నాయేమో అన్నట్టు మీకు ఫోన్ చేసినాయ్యా. ఫోన్పే చేస్తున్నాను, చూడమ్మా, చూసుకో. సరేనయ్య గారు. మరి పరిశుద్ధుడు అయ్యా, అయ్యగారు ఫోన్పే చేసే చూడు. అయ్యా వచ్చినాయ్యా. అయ్యా థ్యాంక్స్ అయ్యగారు. అయ్యా ఏమైనా చేయగలవు. చెల్లి, అమౌంట్ వచ్చాయి, చూడు ఒకసారి. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 20వ వాక్యము ఇలాగ సెలవిస్తుంది. నెందుకు నా హృదయము బ్రద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటును గాని ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటును గాని ఎవరునూ కానురారేది అని లేఖనము చదివిస్తుంది. అలాగే కీర్తన గ్రంథంలో 118వ కీర్తన 8,
9 చరణాలు మనం చదివినట్లయితే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. మనము దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు జీవించుట అది బహుమేలుకరమైనది. దేవుడే మనకు సహాయకుడు. మనుషులను ఎవరిని నమ్మొద్దు. దేవుని నమ్ముకొని దేవుని కొరకు ప్రత్యేకించబడిన బిడ్డలుగా బ్రతుకుదాం. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.